Good morning, viewers. How is the Josh? How is the Josh? What about today? Today is Wednesday. ఈరోజు ఆ వినాయకుడిని దండం పెట్టుకొని ఈరోజు డేని ప్రారంభించండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనే కాన్సెప్ట్ మన శేషి ఛానల్ ట్రావెల్ అవుతుంది కాబట్టి మార్నింగ్ యోగాలు ఎక్సర్సైజ్ చేశారా? వెరీ గుడ్. కాంపిటేటివ్ లెవెల్స్ ప్రిపేర్ అవ్వాలి. దే ఆర్ ప్రిపేరింగ్ దేర్ ఎగ్జామ్స్ ఆర్ రైట్. వెరీ గుడ్. వాట్ అబౌట్ టుడేస్ టాపిక్? టుడేస్ టాపిక్ ఈజ్ లాస్ట్ మూమెంట్ స్పిరిట్. లాస్ట్ మూమెంట్ స్పిరిట్ అంటే ఏంటంటే మనము ఏదైనా లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు చివరి మూమెంట్ వరకు మనం ప్రయత్నం చేయాలి. అరే మనము ఆపేసాము అంటే ఫ్యూచర్లో బాధపడాలి. అరే నేను అప్పుడు ప్రయత్నించుంటే బాగుండేది కదా, అలాంటి బాధలు మన ఫ్యూచర్లో పునరావృతం కావు. ఆల్వేస్ ఫైటింగ్ స్పిరిట్ ఉండాలి. ఎలాగైనా సరే చివరి మూమెంట్ వరకు దాన్ని కృషి చేసి అప్పుడు రాకపోతే లాస్ట్ మూమెంట్ స్పిరిట్ అంటే అప్ టు ద డెత్. ఒక లక్ష్యాన్ని తీసుకున్నావు, అది నీకు ఉపయోగకారైపోయింది, దాన్ని ఎందుకు సాధించాలి, దేనివల్ల సాధించాలి అనే ఒక క్లారిటీ మీకు ఏర్పడినప్పుడు దానికోసం కృషి యావత్ జీవితం ప్రయత్నం చేయాలి. మీకు లాస్ట్ మూమెంట్ స్పిరిట్ అంటే ఏంటి? మీరు పోయేలోపు, దట్ ఈస్ ద లాస్ట్ మూమెంట్. అంతకంటే మూమెంట్ లేదుగా. ఆ మూమెంట్ వరకు ప్రయత్నం చేయండి. మ్యాక్సిమం వేయండి స్టెప్స్. కలిసి వస్తుందా, కలిసి రావట్లేదా, పూర్వ కర్మలు కారణమా, ఇవన్నీ పక్కకు పెడితే మీ ఫేడ్తో మీ సొంత శక్తితో ప్లాన్స్ వేసుకుంటూ పోండి. డెత్ అంటే అన్ఎక్స్పెక్టెడ్గా మీరు యాక్సిడెంట్ అయిపోవటము, నీ యొక్క జీవితకాల పరిమితి అయి ముసలాడు అయిపోయి చనిపోవటం, ఇవన్నీ పక్కకు పెడితే అది మన చేతుల్లో లేదు. మనం చేసే ప్రయత్నం మాత్రం మన చేతుల్లో ఉంది. మీకు సాధ్యం కానిదంటూ ఏది. మళ్ళీ మళ్ళీ నొక్కి వక్కానించి చెప్తున్నాను. వన్స్ ఫియర్ యువర్ నోవేర్. ఒక్కసారి ప్రయత్నం చేస్తే మీరు అనంతమైన ఆత్మ. మీరు ఏదైనా సాధించగలరు. ఇది అది ప్రతిదీ. కాబట్టి మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించేంత ఎండ్ వరకు మీరు ఏదైతే అనుకున్నారో, నోస్ట్రాడమస్ విజన్ ఏదైతే అనుకున్నారో దానికోసం పాటుపడండి, కష్టపడండి. లాస్ట్ బ్రీత్ వరకు ప్రయత్నం చేయండి. దెన్ ఓన్లీ యువర్ సక్సెస్ విల్ కమ్. బౌండ్ టు కమ్. డోంట్ ఫీల్ అబౌట్ ది, డోంట్ వర్రీ అబౌట్ దిస్. వన్స్ ఫియర్ యువర్ నోవేర్. ఒక్కసారి భయపడితే ఎందుకు పనికిరాని వాడి అవుతావు. మరీ భయంకరమైన పరిస్థితుల్లో భగవంతుని తలుచుకో. సో భగవంతుడి సపోర్ట్ ఎప్పటికీ ఉంటుంది. అందుకని పక్కకు మాత్రం డైవర్ట్ కావాక నీ లక్ష్యాన్ని కోసం లక్ష్యశుద్ధితో ప్రయత్నం చేస్తే డెఫినెట్గా నువ్వు అనుకున్న లక్ష్యాన్ని చేర్చుకోతావు. నీ జీవిత కాలంలోనే సాధ్యం చేయడానికి అవకాశం. అట్లీస్ట్ యూ గాట్స్ ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ వాట్ యూ వాంట్ టు. నువ్వు ఏదైతే డిజైర్ అనుకున్న దాని మీద కనుక ఫోకస్ చేస్తావు. ఓకే గైస్, నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ టు ది అదర్స్. వన్ మోర్ థింగ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నా ఎవ్రీ నోటిఫికేషన్ ఉంటుంది. బాయ్, యువర్ సేఫ్.